వెహికల్స్ అని కూడా బ్యాక్ తీసుకుపోండి దయచేసి. సభాధ్యక్షులు రెడ్డి గారికి వేదికపై ఉన్న అతిరథ మహారథులకు కింద కూర్చున్న కాంగ్రెస్ పార్టీ సైనికులకు పత్రికా ప్రతినిధులకు ఈ సభ దశాబ్ది ఉత్సవాల సభ కాదు, నిన్ను దించడానికి, నిన్ను 6 నెలల తర్వాత ఇంటికి పంపించడానికి, దించడానికి, నిన్ను ఇంటికి పంపించడానికి బట్టి విక్రమార్క గారు చేస్తున్న పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకొండ పాదయాత్రలో కొనసాగింపు, ఖమ్మంలో పెద్ద బహిరంగ సభతోటి ఈ సభ మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వచ్చే ఏ ఎన్నికల్లో తెలంగాణలో ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని జిమ్ముక్కులేసినా, ఎన్ని దశాబ్ద ఉత్సవాలు చేసినా 4వ తేదీ పోలీసుల ఉత్సవాలంట, 22వ తేదీ వరకు ఉత్సవాలు, మళ్ళీ ఏ తేదీన బెల్ట్ షాప్ ఉత్సవాలు జరుగుతాయో ఈ ముఖ్యమంత్రికి అడగాలే. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా ఊరికి 2 ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మాకు ఫీజు రీమెంబర్స్మెంట్ వస్తుంది, తెలంగాణ వస్తే మా పొలాలకు సస్యశ్యామలంగా అవుతుంది, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని రాత్రి పగలు కొట్లాడి 14 సంవత్సరాలు రాముని కంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు వనవాసంలో. మీకొకటే చెప్తుందన్నా, ఆయన ముందుగాల కన్విన్స్ చేస్తాడు, తర్వాత మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. నేను చెన్నారెడ్డి, ఆయన మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకెంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే, నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం కెంచి పోటీ చేస్తే 5,000 రూపాయలు గ్రాడ్యుయేట్లకు ఇస్తే సంవత్సరానికి 365 రోజులు, 6 సంవత్సరాలకి 2,175 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని డివైడెడ్ బై 5,000 రూపాయలకు మీ ఓట్లు పివి నరసింహారావు బిడ్డ వాణికి, అటు పల్లె రాజేశ్వర రెడ్డికి మీరు ఓటేసిర్రు. కానీ ఇవాళ చిన్నారెడ్డి అన్న నేను ఉంటే కౌన్సిల్లో గడగడలాడించేటోళ్ళం, నిరుద్యోగుల గురించి మాట్లాడేటోళ్ళం, తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించేటోళ్ళం. కానీ మీరు ₹2.20 ఓటు అమ్ముకున్నారు. ఇవాళ మీరు చూడండి, రేపు జరగబోయే ఎన్నికల్లో 5 సంవత్సరాలు రేపు ముఖ్యమంత్రి 5,000 ఇచ్చిన సంవత్సరానికి 365 రోజులు, 1825 రోజులు మీరు ₹2.75 అతనికి ఓటేస్తారా?
బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువస్తారా అనేది చెబుతూ మరి ఉద్యోగాలు రావాలంటే తాండే మా జాओ से बेसो कारभारी नायक बाई भिया से बेसो आज इंदिरा गांधी वल्ल इयाल IAS అయినాం ఇయాల IPS అయినాం ఇయాల గ్రూప్ 1 అయినాం ఇయాల MRO అయినాం ఇయాల CI DSP అయినాం అందు గురించే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తది ఇప్పుడు వచ్చినప్పుడు కొంతమంది చెప్తుండే అన్నా మేము రాస్తా రోకో అని చేస్తే మా మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేసిరని చెప్పిరు పోలీస్ మిత్రులకు ఒకటే చెప్తున్నా వచ్చే 5 నెలల్లో ప్రభుత్వం మాది గవర్నమెంట్ మాది మీరు వుట్ అంటే వుట్ సిట్ అంటే సిట్ అవుతారు అందు గురించే మీరు ఆలోచన చేసి మా కార్యకర్తలపైన పెట్టిన రౌడీ షీటర్లు కానివ్వండి మా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తీసివేయకపోతే ప్రభుత్వం మాదొస్తుంది అప్పుడు మేము గిట తప్పకుండా మీ వైపు కంటి చూపు చూస్తాము అని తెలియపరుస్తూ అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భారత్ జై కాంగ్రెస్ జై సేవాలాల్ పోలీసు వాళ్ళకు ఒక విజ్ఞప్తి వెహికల్స్ బయట చాలా దూరంలో ఆపేస్తా ఉన్నారని చెప్పి సమాచారం ఉంది దయచేసి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి బయట ఉన్న పబ్లిక్ చాలా పబ్లిక్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా లోనికి అలో చేయాల్సిందిగా